నమస్తే అండి, నేను మీ కాపిల్ల నరేష్. మీరు చూస్తున్నారు ఈగురం టీవీ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, 3 days బ్యాక్ తెలంగాణలో మళ్ళీ టెట్ నిర్వహించాలా, డిఎస్సికి ముందు టెట్ ఉండాలా అంటూ నేను ఒక పోల్ పెట్టినా మన ఈగురం టీవీ యూట్యూబ్ ఛానల్లో. సో కమ్యూనిటీలో ఆ పోల్ ఉంటుంది, మీరు చూడకపోతే చూడొచ్చు, మీ అభిప్రాయాన్ని కూడా తెలియజేయచ్చు. ఇది 3 రోజుల క్రితం పెట్టినా. సో 3 రోజుల క్రితం నేను ఈ పోల్ నిర్వహించినప్పుడు తెలంగాణలో డిఎస్సి 2024కు ముందు మరో టెట్ నిర్వహించాలి అని మీరు కోరుకుంటున్నారా అని క్వశ్చన్ అడిగిన. 2 ఆప్షన్లు ఇచ్చిన. తప్పకుండా నిర్వహించాలి అనేవాళ్ళు ఎంతమంది, అంత అవసరం లేదు అనేవాళ్ళు ఎంతమంది అని చెప్పేసి 2 రకాలైనటువంటి అభ్యర్థులను చూసిన. మొత్తం 21,000 మంది ఇక్కడ ఓటింగ్ చేయడం జరిగింది. ఒకళ్ళిద్దరు కాదు, 21,000 మంది. సో ఇందులో 69% మంది, నియర్లీ 70% తీసుకోవచ్చు. సో ఇట్లా మొత్తం 13 నుంచి 14,000 మంది అవుతారు పర్సెంటేజ్ చూసుకుంటే. మీరు కూడా ఒకసారి లెక్క కట్టుకోండి, అంటే దాదాపుగా ఇంచుమించుగా అటు ఇటుగా. సో 21% మందిలో, అంటే 21,000 మందిలో 69% మంది మనకు టెట్ నిర్వహించాలి, తప్పకుండా నిర్వహించాలి అని అన్నారు. అంత అవసరం లేదు అనుకున్నటువంటి వాళ్ళు 31% మంది. సో ఇక్కడ నేను ఏం చేసిన అంటే, అంత అవసరం లేదు అనుకున్నటువంటి మెంబర్స్ 31% మంది ఉన్నారు కదా. ఒకవేళ టెట్ నిర్వహిస్తే ఇక్కడ సీరియస్ ఆస్పిరెంట్స్ ఏమైనా ఇబ్బంది పడతారేమోనని చెప్పేసి కామెంట్లను కూడా చాలా మొత్తం చూస్తే చాలామంది అన్నారు కామెంట్లలో కూడా, టెట్ నిర్వహించాలి అని చెప్పేసి చాలామంది అన్నా కూడా టెట్ అవసరమా, టెట్ ఇప్పటి వరకు ఎన్నిసార్లు వీటినా కూడా రాసుకుంటూనే ఉంటారు వీళ్ళు, మొత్తానికి ఇక టెట్ క్వాలిఫై కానటువంటి అభ్యర్థులు, వాళ్ళ కోసం మేం బలి కావాలా అని చెప్పి సీరియస్ ఆస్పిరెంట్స్ కూడా వాళ్ళ ఆవేదనను వ్యక్తం చేశారు. వాళ్ళను కూడా నేను పరిగణలోకి తీసుకొని 3 రోజులు అసలు ఏం చేద్దాం, ఎట్లుంటుంది అని చెప్పేసి కొంతమంది నిపుణులతోటి, ఇంకా కొంతమంది అధికారులతోటి చర్చించుకుంటూ, అంటే నాకు సంబంధించినటువంటి జిల్లా స్థాయి అధికారులతో చర్చించుకుంటూ ఎట్లుంటే బాగుంటుంది అని ఒక నిర్ణయానికి వచ్చేటువంటి సందర్భంలో, అంటే మనం గవర్నమెంట్ను రిక్వెస్ట్ చేసుకోవాలా వద్దా, టెట్ పెట్టమని రిక్వెస్ట్ చేద్దామా వద్దా అనే సందిగ్ధంలో ఉన్నప్పుడు ఈరోజు వచ్చినటువంటి పేపర్ స్టేట్మెంటు మమ్మల్ని ఒకే సైడ్ నిర్ణయం తీసుకునేలాగా చేసింది. అదేంటంటే మీకు ఇక్కడ చూడొచ్చు, గ్రూప్ 1 తర్వాతే డిఎస్సి, డిఎడ్ బిఎడ్ అభ్యర్థుల డిమాండ్ అని అంటూ ఇక్కడ ఇది వచ్చిన తర్వాత మేము ఫిక్స్ అయినాం, ఖచ్చితంగా టెట్ ఉండాల్సిందే, డిఎస్సికి ముందు టెట్ నిర్వహించాల్సిందే, ఇక తప్పులేదు, అడగడంలో తప్పులేదు, రిక్వెస్ట్ చేయడంలో తప్పులేదు అని అంటూ ఉపాధ్యాయ సంఘాల నాయకులు కానీ, ఉద్యోగ సంఘాల నాయకులు కానీ, ఇంకా చాలామంది మన డిఎస్సిని, డైరెక్టర్ ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషన్ని రిక్వెస్ట్ చేసుకోవడంతో పాటుగా సో ఈ టెట్ నిర్వహించేలా చొరవ తీసుకోవడానికి ముందుకొచ్చినటువంటి వాతావరణం కనిపించింది. ఎందుకు చెప్తున్నానంటే ఈ వార్త కొంతమందికి ఇక్కడ మింగుడు పట్టకపోవచ్చు, కాకపోతే తగిన కారణాలన్నీ కూడా నేను వివరిస్తా. ఫస్ట్ ఈ న్యూస్ చూడండి. డిఎడ్ బిఎడ్ అభ్యర్థుల డిమాండ్ అన్నట్టు ఈ రోజు దిశ దినపత్రికలో వచ్చింది. డిఎడ్ బిఎడ్ సంఘం ఒక నాయకులు ఒక ప్రకటనలో డిమాండ్ చేశారు. మే చివరి వారంలో సివిల్స్ యొక్క ప్రిలిమ్స్ ఉన్నాయి, జూన్ 9వ తేదీ రోజు గ్రూప్స్ ప్రిలిమ్స్ ఉన్నాయి కాబట్టి జూన్ చివరి వారంలో లేదా జూలై మొదటి వారంలో డిఎస్సి నిర్వహించాలని చెప్పేసి అయితే కోరిరు వాళ్ళు. అలాగే కొత్త నోటిఫికేషన్ ప్రకారం పూర్తి స్థాయిలో సిలబస్ ఇవ్వాలని చెప్పేసి ఇంకా డిమాండ్లు అయితే చేశారు. ఇక్కడ పరీక్ష ఎప్పుడు పెట్టమంటారు వీళ్ళు, జూన్ చివరి వారంలో లేదంటే జూలై ఫస్ట్ వారంలో పరీక్ష పెట్టమంటారు. అంటే ఇంకా చాలా సమయం ఉన్నది. సో ఇప్పుడు టెట్ నిర్వహించడంలో తప్పు లేదు. ఈ 31% మంది, ఈ పోల్లో పాల్గొన్నటువంటి 31% మంది అంత అవసరం లేదు అనడానికి ఒకే ఒక కారణం, డిఎస్సి ఆలస్యం అవుతుందేమో, అనవసరంగా మళ్ళీ టెట్లు పెడితే డిఎస్సి మళ్ళీ మాకు లేట్ అవుతుందేమోనని చెప్పేసి లైబ్రరీలలో, కిరాయి రూములలో ఒక పూట పస్తులుండి ఇంకో పూట తినుకుంటూ డిఎస్సి కోసం ప్రిపేర్ అవుతున్నటువంటి మా అన్నదమ్ములు, మా అక్క చెల్లెళ్ళే ఇట్లా 31% మందిలో ఉన్నారు. మేము వీళ్ళని చూసి ఇన్ని రోజులు సరేలే ఎవరికైతే ఉద్యోగాలు వస్తాయి కదా అని చెప్పేసి ఇన్ని రోజులు ఆగినాం. కానీ వీళ్ళు మాకు ఈ ప్రిలిమ్స్ తర్వాత జూలై మాసంలో డిఎస్సి పెట్టినా ఏం కాదు అనేటువంటి వాతావరణంలో ఉన్నప్పుడు ఈ జూలై వరకు మధ్యలో టెట్ నిర్వహించడం తప్పేం కాదనిపించింది. సో అందుకొరకే మేమంతా ఈ నిర్ణయం తీసుకోవడం జరిగింది. దీన్ని స్వాగతిస్తారని, ఈ రిక్వెస్ట్ను అధికారుల దృష్టికి తీసుకెళ్తారని ఉపాధ్యాయ సంఘాల ద్వారా, ఉద్యోగ సంఘాల ద్వారా, అదేవిధంగా ప్రతి ఒక్కరు కూడా ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి టెట్ నిర్వహించే విధంగా చొరవ తీసుకుంటారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. ఎందుకొరకు అనంటే గతంలో జరిగినటువంటి టెట్ సెప్టెంబర్లో జరిగింది, ఇప్పుడు 6 నెలలుగా వస్తుంది దాదాపుగా. సో రూల్ ప్రకారం ఎట్లా చూసినా టెట్ తప్పనిసరిగా పెట్టాల్సిందే, టెట్ తప్పనిసరిగా ఉండాల్సిందే. ఇక్కడ డిఎడ్ బిఎడ్ సంఘం ఏం చెప్తా ఉన్నారు, వీళ్ళు మాకు ప్రిలిమ్స్ ఉన్నాయి కాబట్టి, సివిల్స్ ప్రిలిమ్స్ ఉన్నాయి, జూలై 9వ తేదీన గ్రూప్ 1 ప్రిలిమ్స్ ఉన్నాయి కాబట్టి మేము అవి కూడా రాసుకుంటాం కాబట్టి మాకు డిఎస్సిని జూన్ లాస్ట్ వీక్లో, జూలై ఫస్ట్ వీక్లో ఉండేటట్టు చూడండి అని అన్నారు. కానీ డిఈడి చేసినటువంటి, టీటీసీ చేసినటువంటి అభ్యర్థులు ఎవరైతే ఉంటారో వాళ్ళకి కేవలం ఇంటర్మీడియటే ఉంటుంది. ఈ డిఎస్సి తప్ప ఇంకో అవకాశమే ఉండదు. కాబట్టి వాళ్ళకు కూడా అవకాశం ఇవ్వాలి, డిఎడ్ అభ్యర్థులకు కూడా అవకాశం ఇవ్వాలి. కాబట్టి టెట్ నిర్వహించాలి.
టెట్ క్వాలిఫై కానటువంటి అభ్యర్థులు చాలామంది ఉన్నారు, వేలల్లో ఉన్నారు, లక్షలలో ఉన్నారు డిఎడ్ అభ్యర్థులు. కాబట్టి వాళ్ళకు కూడా అవకాశం ఇవ్వాలి. ఇది బిఎడ్ వాళ్ళకు పెద్ద ఎఫెక్టివ్ చూపెట్టకపోవచ్చు, ఎందుకంటే వాళ్ళకు డిగ్రీ ఉంటుంది కాబట్టి. గ్రూప్ 2 ఉన్నది, గ్రూప్ 3 ఉన్నది, హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్ ఉద్యోగాలకు సంబంధించినవో, లేకపోతే ఇంకా డిగ్రీ లెక్చరర్ ఉద్యోగాలకు సంబంధించినవో, ఇంకా చాలా ముందు పరీక్షలు ఉన్నాయి, డిఏఓ పరీక్షలు. ఇట్లా వాళ్ళ క్వాలిఫికేషన్కు తగ్గ పరీక్షలు ఉన్నాయి. ఎక్కడ కూడా డిఎడ్ అభ్యర్థులకు అర్హత లేదు. కాబట్టి డిఎడ్ వాళ్ళకున్న ఏకైక అర్హత, ఏకైక అవకాశం, ఏకైక దారి డిఎస్సి తప్ప ఇంకోటి లేదు. కాబట్టి ఖచ్చితంగా టెట్ నిర్వహించాల్సిందే, ఖచ్చితంగా టెట్ నిర్వహించాలనే డిమాండ్ తీసుకెళ్లాల్సిందే. కాబట్టి సో ఇప్పటి నుండి మేము వీలైనప్పుడల్లా మా ఉన్నత స్థాయి అధికారులకు, విద్యాశాఖ అధికారులకు ఈ టెట్ నిర్వహణ తప్పనిసరి చేస్తూ టెట్ నిర్వహించాలనే డిమాండ్ను తీసుకెళ్తాం. సో ఎట్టి పరిస్థితులలో మీరు కోరుకుంటున్న విధంగానే జూన్ 1st వీక్లో లేదా జూన్ 2nd వీక్లో లేదంటే జూలై 1st వీక్లో మీరు ఏదైతే కోరుకుంటున్నారో జూలై లోపు పరీక్షలు నిర్వహించే విధంగానే కష్టపడతాం. ఎట్టి పరిస్థితులలో ఈ 31% మా అన్న చెల్లెళ్ళు, అక్క తమ్ముళ్ళు ఎవరైతే అంత అవసరం లేదనుకున్నారో వాళ్ళు కోరుకున్న విధంగానే, అంటే ఈ అవసరం లేదని కాదు, డిఎస్సిని ఇంకా ముందుకు జరపకుండా సరైన సమయంలో నిర్వహించేటట్లే చొరవ తీసుకుంటాం. ఎందుకొరకు చెప్తున్నానంటే గతంలో జరిగినటువంటి టెట్ కేవలం 45 రోజులలోనే జరిగింది. మనం లాస్ట్ టైం జరిగినటువంటి టెట్ చూసిరు. ఇప్పుడు ఈ మార్చి లాస్ట్ వీక్లో టెట్ నోటిఫికేషన్ వచ్చినా కూడా ఏప్రిల్ మేలో ఈ టెట్ అయిపోతుంది. మార్చి లాస్ట్ వీక్లో, ఇవాళ మార్చి 3వ తారీఖే, 9వ తారీఖే, 3వ నెల 9వ తారీఖు ఇవాళ 9వ తారీఖు అయితే ఈ 10 రోజులలో టెట్ వచ్చినా, ఇంకో 15 రోజులకు టెట్ వచ్చినా మే లాస్ట్ వీక్ వరకు లేదంటే మే నెల వరకు టెట్ అయిపోతుంది. సో టెట్ తర్వాత మళ్ళా ఈ ప్రోలాంగ్ అవి ఉండవు. ఇక ఖచ్చితంగా అనుకున్న సమయానికి మీరు ఏదైతే జూలై 1st వీక్ లేదంటే జూన్ లాస్ట్ వీక్ అనుకుంటున్నారో, జూన్ లాస్ట్ వీక్లో లేదంటే జూలై 1st వీక్లో డిఎస్సి నిర్వహించేలా చొరవ తీసుకునేలా, ఈ ఉద్యోగాల సంఖ్యను మరింత కూడా, స్కూల్ అసిస్టెంట్కు అవకాశాలు చాలా తక్కువగా ఉన్నాయి. ప్రతి దగ్గర ఎక్కడ చూసినా కూడా 1-2 ఖాళీలు ఉన్నాయి. ఆ సంఖ్యను కూడా పెంచే విధంగా చొరవ తీసుకునేందుకు మేము దాదాపుగా ఉన్నతాధికారులను రిక్వెస్ట్ చేస్తాం. సో ఈ వీడియో ద్వారా మీకు చెప్పదలుచుకున్నది ఒకటే, ఉన్నతాధికారులను రిక్వెస్ట్ చేసుకోండి, విద్యాశాఖ అధికారులను రిక్వెస్ట్ చేయండి. ఎవరైతే టెట్ క్వాలిఫై కానటువంటి అభ్యర్థులు ఉంటారో వాళ్ళు మీ జిల్లాలో ఉన్నటువంటి ఉపాధ్యాయ సంఘాలు ఉంటాయి, ఆ ఉపాధ్యాయ సంఘాలకు వినతి పత్రాలు ఇవ్వండి. ఉపాధ్యాయ సంఘాలు జిల్లా స్థాయి సంఘాలు ఉంటాయి. జిల్లా స్థాయి సంఘాల వాళ్ళు ప్రతి ఒక్కరూ రాష్ట్ర స్థాయి సంఘాలకు చెప్తే ఆ స్టేట్ లెవెల్ సంఘాలన్నీ కూడా టెట్ నిర్వహించాలి అని డిమాండ్ తీసుకెళ్తుంది. ఎందుకంటే ఇలా టెట్ అనేది నిరుద్యోగులకే కాదు ఉపాధ్యాయులకు కూడా అవసరమే. ఉపాధ్యాయులు కూడా టెట్ పాస్ అయితేనే, క్వాలిఫై అయి ఉంటేనే వాళ్ళకు ప్రమోషన్ ఉంటుంది. కాబట్టి ఉపాధ్యాయ సంఘాలకు మీరు విన్నవించాల్సిందిగా నేను కోరుకుంటున్నా. నా తరపున, మన ఇగురం టీవీ ఛానల్ తరపున డిఎస్సికి, డైరెక్టర్ ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషన్కు, డిఎస్ఈ మీరు కన్ఫ్యూజ్ కావద్దు, డిఎస్సి డైరెక్టర్ ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషన్ వాళ్ళకి కానీ, ఈ టెట్ నిర్వహించేటువంటి టెట్ నిర్వహణ అధికారులకు కానీ వీళ్ళందరికీ మెయిల్స్ ద్వారా నేను రిక్వెస్ట్ చేస్తా ఉన్నా. మెయిల్స్ ద్వారా నేను వాళ్ళకు టెట్ తప్పనిసరి చేస్తూ తప్పనిసరిగా నిర్వహించాలని అంటూ, తప్పనిసరి ఎంతమంది డిమాండ్ ఉన్నది అని అంటూ ఈ పోల్స్ కానీ, నేను నిర్వహించినటువంటి ఈ సర్వేలు కానీ ఇవన్నీ రిపోర్ట్స్ తోటి నేను వాళ్ళకు రిక్వెస్ట్ చేస్తా. సో మీరు కూడా రిక్వెస్ట్ లెటర్స్ పంపిస్తారని, టెట్ నిర్వహణకు మార్గం సుగమం చేస్తారని కోరుకుంటున్నా. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. నేను ఈ వీడియోలో ఎవరినైనా కించపరిచినట్టు మాట్లాడినా, ఇంకెవరినైనా ఇబ్బంది పెట్టినా మనస్ఫూర్తిగా క్షమిస్తారని అనుకుంటున్నా. ఎందుకంటే 10 మందికి హెల్ప్ కావాలనే, 10 మందికి లాభం చేయాలనే ఉద్దేశం కొద్ది చేస్తున్నటువంటి ప్రయత్నమే తప్ప ఎవరిని కించపరచాలనో, ఎవరికి వీళ్ళకు లాభం జరుగుతుంది అట్లా జరగకూడదని ఒకరికి పక్షపాతిగానో, ఒకరికి అనుకూలంగానో, వాళ్ళకి వ్యతిరేకంగానో మాట్లాడతలేను. ఎట్లాగూ జూన్ లాస్ట్ వీక్లో, జూలైలోనే డిఎస్సి నిర్వహించాలని చెప్పేసి మీరు కోరుకుంటున్నారు. కాబట్టి ఆ లోపు మధ్యలో టెట్ పెడితే తప్పేంది అనే నిర్ణయానికి వచ్చిన తర్వాతనే మీ ముందుకు వచ్చిన. కాబట్టి నేను ఆశించేది ఒకటే, మీరు నన్ను ఆదరిస్తారని, నా ఇంటెన్షన్ను పూర్తిగా అర్థం చేసుకుంటారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. సో ఈ వీడియో నచ్చితేనే లైక్ చేయండి. ఈ డిమాండ్ మాత్రం ఖచ్చితంగా ముందుకు తీసుకెళ్తారని ఆశిస్తూ, సదా విద్యా సేవలో ఇగురం టీవీ యూట్యూబ్ ఛానల్. థ్యాంక్ యూ ఎవ్రీవన్.